నమస్కారం అండి. నా పేరు దేవకి. నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్‌కి నేను జనరల్ సెక్రటరీగా గతంలో వ్యవహరించాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి నేను జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మేము అందరము కూడా యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ వార్డ్ విలేజ్ హెల్త్ అసోసియేషన్ నుంచి వచ్చామండి. మేమందరం కూడా గత జనవరి నుంచి కూడా మేమందరం సంవత్సర కాలంగా మా మెరిట్ లిస్టుల కోసం మేము ఎంతగానో డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. ఏ రోజైతే మాకు ఫైబ్రికేషన్ అయిపోయి జిల్లాలు ఏర్పడిపోయాయో మా మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ విశాఖపట్నం జిల్లాలోనే మమ్మల్ని 2019లోని సచివాలయం గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎంస్ కింద మా ర్యాంకుల ఆధారంగా మాకు వీళ్ళు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత మా ర్యాంకులన్నీ కూడా కొంతమందికి మేమందరం కూడా గతంలో 2008లోని సెకండ్ ఎన్ఎంస్గా కూడా వర్క్ చేసి ఉన్నాము. ఆ 2008లో సెకండ్ ఎన్ఎంగా వర్క్ చేసినప్పుడు గత ప్రభుత్వం వారు మాకు 10 మార్కులు వెయిటేజ్ ఇచ్చి మార్కులు కలిపారు. కలిపిన దానికి అనుగుణంగా మాకు ర్యాంకులు ఇచ్చి ఆ ర్యాంకులు తగ్గట్టుగానే మాకు కౌన్సిలింగ్లు అవనివ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవనివ్వండి, అన్నీ కూడా దాని ఆధారంగానే జరిగాయి. మరి ఈ రోజు వస్తే మాత్రం ఆ ర్యాంక్ తీసేసి కొత్తగా ఒక ర్యాంక్ను క్రియేట్ చేసి ఇప్పుడు మీరు ఈ ర్యాంకులో లేరు, మీరు ఈ ర్యాంకులో ఉన్నారని చెప్తున్నారు. అది ఎందువల్ల జరిగింది అంటే కొంతమందికి అప్పుడు 10 మార్కులు యాడ్ అవ్వలేదు, ఇప్పుడు యాడ్ అయ్యాయి, అందువల్లే జరిగిందని చెప్తున్నారు. దానికి మేము ఓకే అంటున్నాము. కానీ ఆ 10 మార్కులు యాడ్ అయినప్పుడు నా ముందున్నవలసిన అమ్మాయి నా వెనక్కి అయితే వెళ్ళదు కదా, ఆవిడతో పాటు నేను వెనక్కే వెళ్తాను. కానీ నేను ముందుకొచ్చి ఆవిడ వెనక్కి వెళ్ళి, లేదంటే ఆవిడ ముందుకొచ్చి నేను వెనక్కి వెళ్ళి, అలాగా జంబ్లింగ్ పద్ధతిలో జరిగింది. అది అంటూ ఒక పూర్తి విచారణతో జరగలేదు. దాంతో పాటుగా మేమేమైతే ముఖ్యంగా అడుగుతున్నాము, శ్రీకాకుళం జిల్లా అవనివ్వండి, ప్రకాశం అవనివ్వండి, గుంటూరు ఇంకా కర్నూలు అవనివ్వండి, ప్రతి జిల్లాలోని కూడా ఏ విధంగా ఇచ్చారు, ఒక నేమ్ ఇచ్చారు, ఏజ్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, వాళ్ళ క్యాస్ట్ ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళు ఎన్ని మార్కులు బోనస్ గా అదనంగా కలిపారు, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, దాని ఆధారంగా వాళ్ళకి ర్యాంక్ ఇచ్చారు. కానీ ఇక్కడ అలా ఇవ్వకుండా ఓన్లీ పేరు ఇచ్చి, క్యాస్ట్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ ర్యాంక్ వేసేసారు. మాకు ఎన్ని మార్కులు వచ్చాయి, నా మార్కులకి నాకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది వివరంగా ఇవ్వలేదంట. ఆ వివరం అడగడానికి మేము గత నెల 10వ తారీఖున 11వ తారీఖున కూడా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాము. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలు సమర్పించుకున్నాం. అయినా కూడా నెల రోజులు వ్యవధి తీసుకొని కూడా మళ్ళీ అదే పాత పద్ధతిలో మళ్ళీ పాత ర్యాంకులే మొన్న రీసెంట్ గా 2 రోజుల క్రితం విడుదల చేయడం జరిగిందండి. మేమందరం తీవ్రంగా ఆందోళన చెంది ఉమ్మడి జిల్లాగా ఉన్న మేము ఏఎస్ఆర్ డిస్టిక్, అనకాపల్లి డిస్టిక్, విశాఖపట్నం డిస్టిక్ ముగ్గురం కూడా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగడం జరిగిందండి. అడిగితే వాళ్ళు ఏ విధంగా సమాధానాలు చెప్తున్నారంటే, మీరందరూ కూడా 2002 ఎంపీహెచ్ఎఫ్ బ్యాచ్ లాంటి వాళ్ళు, మీరు అలా గాల్లోనే ఉంటారు తప్ప మీకు ఏ రోజుకి కూడా ప్రమోషన్ ఛానల్ అన్నది రాదు, మీ ర్యాంకులు ఇంతే ఉంటాయి, మీరు కోర్టులకు వెళ్ళిపోండి అంటే మేము ఎందుకు వెళ్ళాలి కోర్టులకి? మేము దేని గురించి, మేము జాబులు చేసుకున్న వాళ్ళం, మేము ఎందుకు? మా డిమాండ్ ఏంటంటేనండి, మాకు మిగతా జిల్లాల్లో ఏ విధంగా అయితే ర్యాంకులు రిలీజ్ చేశారో మా మార్కుల ఆధారంగా మాకు ఆ విధంగా ర్యాంకులు రిలీజ్ చేయమని అడుగుతున్నామండి. అంతేగాని తప్పులు తడకలతో చూపించేసి మాకు లేనిపోని డేటా అనేది మాకు చూపించి మీది ఇది కాదు అది కాదని ఏదో మప్పి పెడదామని చూస్తున్నారు. ఆ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో రికార్డులు అవి ఉన్నాయని అంటున్నారు. ఆ రికార్డులు అయితే మాకు చూపించట్లేదు, అవి చూపించమని అడుగుతున్నాము. మాకు మెయిన్ ముఖ్యంగా మా మార్కుల ఆధారంగా మాకు ర్యాంక్ అడుగుతున్నాం సార్. దేవకి అండి.